హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ వ్లాగ్స్. లాస్ట్ పెట్టిన సురేంద్రపురి పార్ట్ 1 వీడియోకి కంటిన్యూస్గా ఈ వీడియో అండి. సురేంద్రపురి పార్ట్ 2 ఇంకా ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెడతాను, చూసేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి దానివల్ల నా ఫర్దర్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. ఇక్కడ మరిన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద శివుని విగ్రహం పెట్టారో, చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి ఎంత పెద్ద విష్ణుమూర్తి విగ్రహమో, మరియు మహాభారతంలో జరిగిన యుద్ధ సన్నివేశాలను ఎలా పెట్టారో. ఇప్పుడు ఆ ఏనుగు నోట్లోంచి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శనం చేసుకుందాం రండి. మనం దూరం నుంచి చూసిన విష్ణుమూర్తి విగ్రహం అండి. ఇక్కడ మనం చూస్తున్నది బ్రహ్మలోకం అండి. ఇందాక మనం దూరం నుంచి చూసిన విష్ణుమూర్తి విగ్రహం అండి. ఇక్కడ మరిన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం వైకుంఠంకు వెళ్దాం రండి. వైకుంఠం ఎంటర్ అవ్వగానే ఇలా 7 ద్వారాలు అమర్చారు, చాలా బాగుంది. లోపల శేష పాన్పులపై పద్మనాభస్వామి దర్శనమిస్తారండి. వైకుంఠ దర్శనం అవ్వగానే ఇప్పుడు రామాయణంలో జరిగిన ఘట్టాలను చూద్దాం రండి. శ్రీరామ్ జయ
ఇక్కడ రామాయణంలో జరిగిన ఘట్టాలు, లంకా దహనం, రాముని జననం, ఆంజనేయ స్వామి జననం, ఆంజనేయ స్వామి సూర్యుడిని మింగటం, ఆంజనేయ స్వామి రాక్షసుడిని పాతాళ లోకానికి పంపటం వంటి దృశ్యాలు ఉంటాయి, చూడండి. ఇక్కడ ప్రతి సన్నివేశం కళ్ళకు అద్దినట్టు పెట్టారు, చాలా బాగుంది కదా. ఇక్కడ మరికొన్ని ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ కాల సంహార దృశ్యాలను మనం చూడొచ్చు. ఇప్పుడు మనం హనుమాన్ చరిత్రను చూద్దాం రండి.
ఇప్పుడు మనం వెళ్తున్నది పాతాళ లోకం. వెళ్దాం పదండి. ఇక్కడ మనం మహాభారతంలో జరిగిన దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ మనం క్షీరసాగర మదన దృశ్యం చూడొచ్చు. అదిగోండి దూరంగా కొండపైన కనబడుతున్న టెంపుల్ శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇప్పుడు పద్మవ్యూహంకు వెళ్దాం పదండి. విన్నారా, పద్మవ్యూహంలో యుద్ధ వాతావరణం క్రియేట్ చేయడం కొరకు సౌండ్స్ పెట్టారు. యుద్ధంలో చనిపోయిన సైనికులను ఇక్కడ చూడొచ్చు.
అలా పద్మవ్యూహాన్ని దాటిన తర్వాత పెద్ద శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ చూసారా ఆంజనేయ స్వామి సంజీవిని పర్వం తీసుకెళ్లేటట్లుగా ఎలా నిర్మించారో. ఆంజనేయ స్వామి చేతుల మీదుగా ప్రసాదం తీసుకుందాం పదండి. అంతే అండి, బయటకు వచ్చేస్తున్నాం. ఇదంతా మేము చూడటానికి 2.5 hours టైం పట్టింది. బయటకు వచ్చాక పార్కింగ్ ఏరియా దగ్గరలో ఘటోత్కచ రెస్టారెంట్ ఉంది. అక్కడ ఫుడ్ తీసుకొని మేము రిటర్న్ అయిపోయాం. చూసారుగా నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.